రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు రకరకాల చిత్ర విన్యాసాలతో ప్రజల యొక్క మైండ్ని పోగొడతా ఉంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకి ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వ విధానాల మీద ఒక సుస్పష్టత అనేది ప్రజలకి ఈ రోజుకి కూడా రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థని తప్పుపడుతూ వాళ్ళు ఇంటింటికి అందించేటటువంటి సేవల్ని సైతం తప్పుపట్టి వాళ్ళు సేకరిస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో అది తప్పుగా ఎక్కడెక్కడికో వెళ్తోంది, డేటా చౌర్యం జరుగుతోంది అని చెప్పని మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజున పాపం నారా లోకేష్ గారు ఏ లెక్కలో వాట్సాప్ గవర్నెన్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనేది ప్రజలందరికీ ఈ రోజున క్వశ్చన్ మార్కుగా నిలబడినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ విధంగా ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్ననే నేను మిమ్మల్ని అడుగుతున్నాను లోకేష్ గారు. గతంలో వాలంటీర్స్ మీద ఎన్ని నిందలేశారు, ఎన్ని నిష్ఠూరాలు పలికారు. మరి ఈ రోజున ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఇంటికి పంపించి వాట్సాప్ని ఉన్నవాళ్ళైతే ఓకే, లేకపోతే కనుక మీ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా అందులోకి ఇవ్వమని చెప్పని అప్లోడ్ చేయమని చెప్పని మీరు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఈ డేటా మొత్తాన్ని కూడా స్టేట్ గవర్నమెంటే ముందుకు తీసుకెళ్తా ఉందా, లేదు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ చేస్తూ ఉందా? మరి దీనికి ఏంటి, ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది మీరు క్లియర్ కట్గా మీరు ప్రమోట్ చేసి వదిలిపెట్టడం కాదు, మీరు క్లియర్ కట్గా ప్రజలకి చెప్పడం ఏమైనా ఉందా లేదా అనేది ఈ రోజున ప్రజల్లో వస్తున్నటువంటి క్వశ్చన్. మరి ఆనాడు ఇంటింటికి కులం, మతం, పార్టీ అనేటటువంటి భేదం లేకుండా మరి వాలంటీర్లు వెళ్ళి సర్వీస్ చేస్తే దాన్ని తప్పుపడుతూ డేటా చౌర్యం జరుగుతోందని గగ్గోలు పెట్టినటువంటి మీరు ఈ రోజున అదే పని ఎలా చేస్తున్నారు? ఎందుకంటే తెల్లారు లేస్తే మరి బ్యాంకు వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మీ డేటా చౌర్యం కాబడుతోంది, వస్తున్నటువంటి ఓటీపీస్ని కానీ లేకపోతే ఫోన్ కాల్స్ని కానీ నమ్మద్దు అని చెప్పని ప్రతినిత్యం కూడా ఏదో ఒక అలర్ట్ మెసేజ్ అనేది మరి ప్రతిరోజు కూడా ప్రజలకి వస్తూ ఉన్నప్పుడు ఏ భద్రత లేకుండా దాని యొక్క నియమ నిబంధనలు అనేవి ప్రజలకి తెలియకుండా మీరు చెప్పేసేసినంత మాత్రాన గుడ్డిగా ప్రజలు దీన్ని నమ్మాలా అని చెప్పనేది ఈరోజు ప్రజలకు వస్తున్నటువంటి పెద్ద సందిగ్ధావస్థ. నిజంగా ఎంత దారుణంగా మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదో క్రియేట్ చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఒక మాయాజాలంగా కనపడుతోందే తప్ప ఈ వాట్సాప్ ప్రమోషన్ అనేది ఎక్కడా కూడా మీరు దీని ద్వారా మరి ఎన్ని సేవలు మీరు అందించాలనుకుంటున్నారో, లేకపోతే ఆ సేవలు మరి ఇప్పటివరకు మీరు ఏ పథకం కూడా ఏ గుమ్మానికి ఇచ్చింది లేదు. మరి ఎంక్వైరీస్ అన్నీ ఎందుకు అని చెప్పని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి గతంలో మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సచివాలయాల ఆధ్వర్యంలో మరి 540 సేవలు మరి ఇవ్వడం జరిగేది మరి గత ప్రభుత్వంలో. మరి వాటిని తప్పుపడుతూ నిత్యం నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి మీరు ఈ రోజున ఎటువంటి భద్రత లేకుండా, ఎటువంటి నియమ నిబంధనలు కూడా వాటి గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఈ రోజున ఈ వాట్సాప్ అనేదాన్ని ఎట్లా ప్రమోట్ మీరు చేస్తున్నారు? ఇది మీ నిజంగా ఎలా అసమర్థ పాలనకి పరాకాష్ఠగా మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి చోట మైండ్ గేమే. ఇప్పటి వరకు 10 నెలల్లో నిజంగా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పుకోవటం మీకే సాధ్యమైపోతా ఉంది. 10 నెలలు గడుస్తున్నా ఒక్క పథకం కూడా ప్రజలకి ఇవ్వకపోగా వచ్చిన 9 నెలల్లోనే చాలా గొప్పగా పథకాలు ఇచ్చేసామని చెప్పి డప్పు కొట్టుకుంటూ దాన్ని ప్రజలు ఎక్కడ తప్పు పడతారో అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ వాట్సాప్ అనేటటువంటి ప్రమోషన్ని మీరు ఇచ్చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు అనుకుంటే అది మీ భ్రమ. నిజంగా నిజాయితీగా గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఏదన్నా మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్లాంటి డ్రామాలు, ఇట్లాంటి ఊహాజనితమైనటువంటి క్రియేషన్స్ ప్రజలకు అవసరం లేదని చెప్పని గౌరవ మంత్రి వర్యులకు తెలియజేస్తున్నా.